ఈరోజైతే పంజాబీ డ్రెస్ అనేది టాప్ కుర్తా అనేది ఎలా కట్ చేయాలి, కుట్టాలి అనేది ఒకే వీడియోలో చాలా వివరంగా అయితే చెప్తాను. చూసేసేయండి. అయితే దీనికోసమని నేను లైనింగ్ 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళు ఫుల్ మెటీరియల్ అనేది ఇచ్చారు. టాప్ కోసమని లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకొని దీన్ని ఫస్ట్ డైరెక్ట్‌గా తీసుకుంటాం కదా! 2 మీటర్స్ అనేది. దాన్నేం చేస్తారంటే ఫస్ట్ మధ్యలోకి పొడవుగా మడత ఒకటి వేసేసేయండి. వేసేసి దాన్ని మధ్యలోకి 2 మీటర్స్ అనేది హైట్ సరిపోతుందండి. మామూలుగా అయితే టాప్ యొక్క హైట్‌కైతే అది సరిపోతుంది. ఇంకా బాగా హైట్ పర్సనాలిటీ అయితే 2.5 మీటర్స్ వరకు తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ లైనింగ్ యొక్క హైట్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే 2 మీటర్స్ లైనింగ్‌ని ఫస్ట్ మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసేసి దాన్ని మళ్ళీ ఎంత హైట్ ఉంటే అంత హైటు కరెక్ట్‌గా 2 సరిసమానంగా వచ్చినట్టు మధ్యలోకైతే ఫోల్డింగ్ వేసేసేయండి. ఇదిగోండి 4 ఫోల్డింగ్స్ అయితే వేశాను. 4 ఫోల్డింగ్స్ వేసేసి నీట్‌గా లైనింగ్ మొత్తాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసేసుకోండి. అంటే ఎక్కువ తక్కువ లేకుండా చూసేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే లైనింగ్ అనేది క్లోజ్డ్ ఉండేది డౌన్ వైపు పెట్టండి. ఎలా పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదండి. దాని నుంచి అయితే ప్రాబ్లమ్ లేదు. మీరు ఓపెన్ వైపు పెట్టుకున్నా, క్లోజ్డ్ వైపు పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా ప్రాబ్లమ్ అయితే లేదు. మీరేం చేస్తారంటే ఇలా లైనింగ్‌ని అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే మెజర్‌మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది మీకు వీడియో కావాలి అంటే కామెంట్స్‌లో అడగండి. ఖచ్చితంగా నేను ఒక అమ్మాయికి పెట్టైనా నేను వీడియో తీస్తానండి. మెజర్‌మెంట్స్ అసలు టాప్‌కి మెజర్‌మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలనేది నేను క్లియర్‌గా అయితే నేను చెప్తాను. మీకు ఆల్రెడీ తెలిసుండి మీరు మెజర్‌మెంట్స్ తీసుకున్నట్టయితే మెజర్‌మెంట్స్ మీద అయితే ఎలా కుట్టాలనేది క్లియర్‌గా చెప్తాను చూసేసేయండి. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే 5 ఇంచెస్ వరకు తీసుకోండి షోల్డర్ అనేది. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే 6 ఇంచెస్ వరకు షోల్డర్ తీసుకోండి. ఇది కొంచెం ఎక్సెల్ సైజ్ అండి. అంటే కొంచెం బిగ్ సైజు. అందుకని నేను షోల్డర్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకొని పైన ఒక పావు ఇంచి వరకు ఇలా క్రాస్‌గా ముక్క ఉన్నందని చిన్న మార్కింగ్ చేసేసి దాన్ని కట్ చేసేసానండి. ఇదిగోండి నేను మొత్తం షోల్డర్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాను. అదే 6 ఇంచెస్ కొంచెం కిందకి కూడా మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసేసి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ పెట్టానండి. 6 ఇంచీలైతే పెట్టుకున్నాను. పెట్టేసి నేను చూపించే విధంగా బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసేసుకోండి. చాలా ఫిట్టింగ్ అనేది చాలా నీట్‌గా వస్తదండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఆర్మ్ రౌండ్ కోసం 1½ ఇంచ్ ఇలా పెట్టేసుకొని కర్వ్ స్కేల్‌తో రౌండ్‌గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒక కుర్తాకి బేసిక్ పాయింట్స్ ఒక 3 ఉంటాయండి. అదే ఏంటంటే బ్రెస్ట్ పాయింటు, స్టమక్ పాయింట్ అండ్ కింద వేస్ట్ పాయింట్ అనమాట. ఇందులో ఫస్ట్ బ్రెస్ట్ పాయింట్ కోసం మీరు ఏం చేస్తారంటే 9 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేయండి. కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకైతే 8½ వరకు మార్కింగ్ చేయండి. అండ్ దాని తర్వాత 13½ ఇంచీలకి మరొక మార్కింగ్ చేయండి. తర్వాత 21 ఇంచీలకి ఒకటి మార్కింగ్ చేయండి. మీరు గమనిస్తున్నారో లేదో పైనుంచి డైరెక్ట్‌గా షోల్డర్ దగ్గర నుంచి నేను ప్రతీదీ కొలిసాను. మీరు దాన్ని గమనిస్తూ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. మీకు మళ్ళీ వివరంగా అర్థం కావాలని మళ్ళీ చూపిస్తున్నాను. పైనుంచి ఇక్కడికి 9 ఇంచీలు, పైనుంచి ఇక్కడికి మళ్ళీ 13½ ఇంచీలు. హైట్ గాని ఎక్కువగా ఉన్నట్టయితే 14 ఇంచీలు పెట్టుకోండి. హైట్ తక్కువ ఉన్నట్లయితే 13 ఇంచీలు. అంటే హైట్‌ని బట్టి పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది ఉంటుంది. కింద నడుము దగ్గర పైన సైడ్ మనకి స్టిచ్ వస్తుంది కదండీ! పట్టీ అనేది దానికి మాత్రం 21 ఇంచెస్. కొంచెం షార్ట్‌గా ఉంటే 20 ఇంచెస్ వరకు పెట్టుకోండి. ఈ విధంగా ఈ 3 అనేది బేసిక్ పాయింట్ అండి. ఈ 3 పర్ఫెక్ట్‌గా వస్తే మనకి డ్రెస్ అనేది కరెక్ట్‌గా అద్దినట్టు వస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్‌గాని వదిలేసి మీ యొక్క ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మీ యొక్క ఆర్మ్ రౌండ్ ఎంత వస్తుందో దానికి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేయండి. మెజర్‌మెంట్స్ మీద ఎప్పుడు కుట్టినా కూడా కంపల్సరీ 1/2 ఇంచ్ లూజ్ అనేది ఇవ్వాలండి. మీ యొక్క ఆర్మ్ లూజ్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోండి. బ్రెస్ట్ పాయింట్‌ది మీకు ఎంతైతే వచ్చిందో దాన్ని 4 భాగాలు చేసి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేయండి. ఓకేనండి. యాక్చువల్‌గా ఈమెకి తక్కువ 10 ఇంచీలు వచ్చింది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి 10 బ్రెస్ట్ పాయింట్ అనేది నేను పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టమక్ పాయింట్ అనేది మీ యొక్క స్టమక్ పాయింట్ ఎంత ఉండింది అనేది చూసుకోండి. అంటే 35½ వచ్చింది. ఈ 35½ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో దానికి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేయండి. తక్కువ 9 వస్తే దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసేసి 9½ అట్లా అనమాట. 1/2 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. అండ్ కింద ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ కూడా మీ యొక్క నడుము లూజ్ ఎంతొచ్చిందో చూసేసుకొని
దాన్ని 4 భాగాలు చేసేసి హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ యాడ్ అయితే చేయండి. ఇదిగోండి పాతకు 11 వచ్చింది. దీనికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 11.5. చూసారా? మనకి ఇలా రావాలండి. పర్ఫెక్ట్‌గా ఇలా వచ్చింది అంటే డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే మీ దగ్గర స్కేల్ గాని అవైలబుల్ లేకపోతే ఇక్కడ ఒక స్కేల్ ఉంటుందండి. ఆ స్కేల్ గాని అవైలబుల్ లేకపోతే నేను చెప్పినట్టు కట్ చేసేసేయండి. మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఎంత వచ్చింది? 11.5 మార్కింగ్ చేసాం కదా! కిందకొచ్చేసరికి ఇక్కడ 11.5కి మార్కింగ్ చేస్తే కిందకొచ్చేసరికి 1 ఇంచ్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. 12.5కి మార్కింగ్ చేయాలనమాట. ఓకే కదా! నేను చెప్పింది మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కింగ్ చేసిన దాని ప్రకారం లైన్ నేను ఎలా కొడుతున్నానో ఒకసారి గమనించండి. ఆల్రెడీ మనం పెట్టిన వాటిని జస్ట్ ఇలా కలుపుకుంటూ వచ్చేసేయండి. ఇలా వచ్చింది అంటే మార్కింగ్ అనేది కంపల్సరీ డ్రెస్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్కేల్ ఇలాంటిది ఒక స్కేల్ ఉంటుందండి. ఆ స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మంచి కీ పాయింట్ చెప్తాను వినండి. సైడ్ కట్స్ కోసమని అది చాలా పర్ఫెక్ట్‌గా రాదండి చాలా వరకు. ఇక్కడ ఎందుకు పర్ఫెక్ట్‌గా చాలామందికి రాదు అంటే ఎక్కువ తీసేసుకుంటారు. కానీ మనం ఎక్కువ తీసుకోకూడదు. జస్ట్ 1 ఇంచ్ అంటే 1 ఇంచే. లేదంటే ఇంకా పావించి తగ్గినా పర్వాలేదు. కరెక్ట్‌గా మనం 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా అయితే మార్కింగ్ చేసేసేయండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అయితే నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో కానీ కొంతమంది ఏంటి అంటే కొంచెం కిందని వెడల్పు ఎక్కువగా కావాలి. ఫస్ట్ మామూలుగా బ్రాడ్‌గా కనిపించాలి మార్కింగ్ పెట్టాము. అక్కడికి కరెక్ట్‌గా మార్కింగ్ చేసేసేయండి. చూపించడం కోసం నెక్స్ట్ 1 ఇంచ్ వెళ్తున్నాం కదండీ ఆ 1 ఇంచ్ కానీ మేడం కొంచెం బ్రాడ్‌గా కావాలి. కింద ముందే నాకు చెప్పారు. చేసుకోండి. అది ఎప్పుడు మనం మెజర్‌మెంట్స్ మీద ఎలా మార్కింగ్ అనేది వచ్చేసి మళ్ళీ స్కేల్‌తో అయితే కలిపేసేయండి. ఇలా విధంగా ప్రకారం మీకైతే చెప్పేస్తాను. ఇక్కడికొచ్చేసరికి ఓకేనండి అంటే మళ్ళీ ఇంకొక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఈ విధంగా మాత్రం కలిపేసుకోండి. అయితే ఇక్కడ ఒక మంచి టిప్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సైడ్ ఈ విధంగా రావాలండి. అయితే యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇదండి మెజర్‌మెంట్స్ ప్రకారం మనం కట్ చేయవలసింది. కానీ ఈ మేడం గారేమో కొంచెం నాకు కింద వెడల్పు ఎక్కువ కావాలి అని అడిగారండి. ఆ వెడల్పు ఎక్కువగా కావాలి అని అడిగారని మళ్ళీ మీకు ఫస్ట్ మెజర్‌మెంట్స్ అయితే ఎలా కట్ చేయాలనేది క్లియర్‌గా చెప్పేసాను. కాకపోతే ఇది కూడా మళ్ళీ కట్ చేసేటప్పుడు ఎందుకు ఇది ఎక్స్ట్రా ఉందన్న డౌట్ వస్తుందన్న దీంతో మీకు మళ్ళీ క్లియర్‌గా అయితే చెప్పేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా పెట్టమన్నారు. అందుకని ఏం చేశానంటే జస్ట్ మన నడుము దగ్గరే స్కేల్ అనేది పెట్టేసి కిందకి మాత్రం ఒక 3/4 ఇంచి వరకు ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను. మరి ముందుకు పెట్టాను గనుక వెనక్కి కూడా కంపల్సరీ పెట్టాలి గనుక పైన నడుము దగ్గర మాత్రం అలానే ఉంచేశాను. కింద మాత్రమే ఒక 3/4 ఇంచి వరకు ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం మొత్తం కట్ చేసేసేయండి. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసిన దాని ప్రకారమే మొత్తం కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా మొత్తం కటింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి మనకి ఎప్పుడైనా కూడా మార్కింగ్‌లోనే ఉంటుందండి డ్రెస్ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుంది అనేది. అందుకని మార్కింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసేసి ఈ విధంగా పెట్టేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వేలర్ అనేది ఉంటే దీన్ని ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే కిందకి అచ్చు అనేది పడుతుందనమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా అచ్చు పడడంతో దీని కిందన కూడా మార్కింగ్ వేసేస్తున్నాను. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా మనకి టెన్షన్ ఉండదు. అయ్యో! ఇటు సైడ్ మార్కింగ్ చేశాను, ఇటు చేయలేదు. ఇప్పుడు ఇటు సైడ్ ఎంత పెట్టాలి అన్న ఇది ఉండదనమాట. ఈ విధంగా మార్కింగ్ అని చేసేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం పని అనేది స్పీడ్‌గా అవుతుంది. ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత కంపల్సరీ ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది పాటించాలండి. ఈ నడుము దగ్గర కంపల్సరీ చిన్న కటింగ్ అయితే ఇవ్వాలండి. ఇప్పుడు ఈ 2 అయితే ఆప్షనల్ అండి. ఇవి పెద్దగా అవసరం లేదు. కింద నడుము దగ్గర ఇవ్వాలి. పైన సంక దగ్గర. ఈ 2 కూడా కంపల్సరీ ఆర్మ్ లూజ్ అండ్ నడుము లూజ్ ఈ 2 కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఇచ్చి కింద ఆల్రెడీ క్లోజ్ పెట్టాను కదా! దాన్ని ఓపెన్ చేసేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కటింగ్ అనేది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మనకి నెక్ అనేది 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసి అక్కడ కూడా వీలైతే ఒక చిన్న కటింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా కటింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని ప్రకారమే మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. ఇదిగోండి మెయిన్ క్లాత్ కూడా. అయితే మెయిన్ క్లాత్ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మరికొన్ని విషయాలు మీరు గమనించాలండి. ఏంటి అంటే
మనం ఆల్రెడీ మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కంటే తక్కువ తీసుకోవాలి అని చెప్పాను కదా! మీరు మర్చిపోయి లైనింగ్ క్లాత్ ఎంత పొడుగైతే పెట్టామో మెయిన్ క్లాత్ కూడా అంతే తీసేస్తే టాప్ అనేది షార్ట్ అయిపోతుంది. అందుకని మీకు మళ్ళీ ఇప్పుడు క్లియర్‌గా అయితే చెప్తున్నాను చూడండి. పైన ఒక ½ ఇంచ్ వరకు ఎక్స్‌ట్రా ఉంచేసేయండి మెయిన్ క్లాత్ అనేది. అండ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క పొడుగు అనేది ఎక్స్‌ట్రా తీసుకోండి. హైట్ అనేది 40½ అన్నాను కదండీ! నేను మొత్తంగా ఫోల్డింగ్‌కి అన్నిటికి కలిపి 42½ తీసుకున్నానండి. పైన షోల్డర్ దగ్గర మొత్తం అన్నీ కలిపి అయితే చెప్తున్నాను నేను. ఒక 1½ ఇంచ్ వరకు ఎక్స్‌ట్రా తీసుకోండి. అంటే షోల్డర్ దగ్గరికి అన్నిటికి కలుపుకొని. అంటే మనం మడత అనేది కొత్తగా కుట్టేవాళ్ళు ఏంటి అంటే కొంచెం మడత అనేది ఎక్కువ పెట్టేయటము, తక్కువ పెట్టేయటం అవుతుంది. తక్కువైతే టాప్ అనేది షార్ట్ అవుతుంది. కొంచెం ఒక 1 ఇంచి, ఒక ½ ఇంచి వరకు ఎక్స్‌ట్రా ఉన్నా ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఇప్పుడు సైడ్ కటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఒక 1 ఇంచి అంటే క్లాత్ అనేది తక్కువగా ఉంది. అందుకని నేను ఎక్కువ 1 ఇంచి కూడా కాదండి ఇంకా తగ్గించే మిగిలింది కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ యొక్క హైట్ అనేది 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్‌కి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అయితే కొడుతున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ కోసమని పావు తక్కువ 3 ఇంచీలు. ఈ విధంగా అయితే పెడుతున్నాను. పెట్టేసి ఇప్పుడు మీ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత అనేది చూసుకోండి. ఆర్మ్ లూజ్ అనేది 8½ వచ్చిందని దానికి ½ ఇంచ్ యాడ్ చేసి మొత్తంగా 9 ఇంచెస్‌కి ఇలా నేను ఎలా అయితే చూపించానో ఆ విధంగా టేప్ పెట్టేసి మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసుకొని నాకు క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఉందని నేను కొంచెం ఎక్స్‌ట్రా తీసుకున్నానండి. మీకు సరిపడినంతే తీసుకోండి సరిపోతుంది. మనకి మార్కింగ్‌కి ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఉంటే సరిపోతుంది ఖర్చుకి కలిపి. చూపెట్టిన దాని ప్రకారం మొత్తంగా కట్ చేసేసేయండి. ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. ఇదిగోండి మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని అటాచ్ చేసేసేయండి. ఎందుకంటే దీనికి పైపింగ్ వేస్తానండి అందుకని. ఒకవేళ మీరు పైపింగ్ వెయ్యను నాకు స్పీడ్‌గా అయిపోవాలి అనుకుంటే మాత్రం జస్ట్ బోర్డర్ అటాచ్ చేసి రివర్స్ తిప్పేసేయండి అంతే. ఇదిగోండి ఇది మొత్తంగా ఫస్ట్ అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. అటాచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత పైపింగ్ అనేది వెయ్యాలి. పైపింగ్ వేయడం కోసమని మీ డ్రెస్ యొక్క ప్యాంట్ కలర్ తీసుకోండి. ప్యాంట్ కలర్ తీసుకొని పైపింగ్ వేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ½ ఇంచ్ వరకు ఇలా పైపింగ్ క్లాత్‌ని అయితే అటాచ్ చేసేసేయండి. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను. క్లారిటీ ఎలా ఉంది అనేది మీరు కంపల్సరీ కామెంట్‌లో అయితే చెప్పండి వీలైనంత వరకు. లాస్ట్ వీడియోకి, ఈ వీడియోకి వీడియో క్లారిటీ అనేది ఎలా ఉంది చెప్పండి. అంటే ఇంకా నేను పూర్తిగా మొబైల్ ఎలా వాడాలి ఏంటి అని ఇంకా నాకు క్లియర్‌గా తెలియలేదండి. వీడియోస్ తీసే కొద్దీ తెలుస్తుంది. ఈ విధంగా పైపింగ్ అనేది మిడిల్‌లోకి పెట్టేసుకొని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా! దాని ప్రకారం పైపింగ్ మొత్తం వేసుకొని వచ్చేసేయండి 2 హ్యాండ్స్‌కి కూడా. అయితే పైపింగ్ వేసేటప్పుడు కింద బొటన వేలు నుంచి కింద నుంచి కరెక్ట్‌గా లాగుతూ ఉంటే పైపింగ్ థ్రెడ్ అనేది రెండిటికి మిడిల్‌లో కరెక్ట్‌గా పడుతుందండి. ఆ విధంగా నీట్‌గా పైపింగ్ అయితే వేసేసేయండి. ఇదిగోండి పైపింగ్ వేసేసి ఏం చేస్తారంటే రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి మన పైపింగ్ క్లాత్‌ని ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసేసి మరొక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. 2 హ్యాండ్స్ కూడా అలాగే ప్రిపేర్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ విధంగా ప్రిపేర్ చేసేసిన తర్వాత దీనికి మిడిల్‌లోకి చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. ఆల్రెడీ మనం లైనింగ్ అనేది మిడిల్‌లో కటింగ్ ఇచ్చుకున్నాం కదా! ఆ కటింగ్ మీద మరొకసారి చిన్న కటింగ్ అయితే పెట్టేసుకోండి. మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అవుతుందనమాట. ఇప్పుడు 2 కూడా అయిపోయాయి కదా! 2 చేతులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే లో షేప్ అనేది తీసుకోవాలి. లో షేప్ తీసుకునేటప్పుడు చూడండి 2 ఒకేలా ఎలా పెట్టుకున్నానో అలా పెట్టేసి 2 కరెక్ట్‌గా కటింగ్స్ 2 మిడిల్‌లోకి పెట్టుకొని లో షేప్ అనేది తీయాలి. కాకపోతే లో షేప్ తీసేటప్పుడు ఏం చేస్తారంటే 2 చేతులు కూడా సమానంగా ఉన్నాయా లేవా? కింద మీద కూడా హ్యాండ్స్ అనేవి నీట్‌గా ఉన్నాయా లేవా చూసేసుకొని లో షేప్ అనేది ఒక పావించి కంటే ఎక్కువ, అరించి కంటే తక్కువ. ఇదిగోండి ఈ విధంగా లో షేప్ తీసేసి లో షేప్ ఎటువైపు తీసారో అటువైపు చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. అయిపోయిందండి హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు మనం టాప్ స్టిచ్చింగ్‌లోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మనం ఆల్రెడీ మెజర్‌మెంట్ వేసుకునే దాని వైపు లోపలికి ఫోల్డింగ్ వేసుకొని ఒక 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ వేసేసి కిందైతే స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. లోపల లైనింగ్ కండి నేను చెప్తున్నది. ఎందుకు లోపల వైపుకి అన్నాను అంటే మనం మార్కింగ్ చేసుకునేది బయటికి కనిపించింది అంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా! సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇంకా మనకి ఎక్కడ పెట్టాలి, ఎటు నుంచి కుట్టాలి మీన్స్
ఎక్కువ తక్కువ అవుతుందని డౌట్ ఉండదు. మనం గీత మీద డైరెక్ట్‌గా కుట్టుకొని వచ్చేయొచ్చనమాట. అందుకని అది లోపల వైపు పెట్టి కుట్టేసేయండి అని చెప్పాను. పెట్టేసిన తర్వాత మొత్తం ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు మొత్తంగా లైనింగ్‌కి మొత్తం అటాచ్ చేసేసేయండి. మెయిన్ క్లాత్, లైనింగ్ అనేది మొత్తం అటాచ్ చేయండి. ఈ అటాచ్ చేయాలి అనేది నేను చూపించలేదు. ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది తీస్తున్నాను. ఒకసారి గమనించండి. బ్యాక్ నెక్ కోసమైనా, ఫ్రంట్ నెక్ కోసమైనా ఫస్ట్ ఏం చేయాలి, మొత్తంగా నీట్‌గా పెట్టేసుకోవాలనమాట. అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఫ్ర 2 సైడ్స్ కూడా నీట్‌గా పెట్టేసుకొని మిడిల్‌లోకైతే ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. ఫోల్డింగ్ వేసేసి షోల్డర్ ఏమో 2 ఇంచెస్ పెట్టండి. అండ్ మీ యొక్క నెక్ డీప్ ఎంత వరకు కావాలనుకుంటే అంతవరకు పెట్టండి. 8 ఇంచెస్ తీసుకున్నానండి నేను. తీసుకొని కింద వెడల్పేమో 3 ఇంచులు తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్ తీసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా రౌండ్‌గా అయితే మార్కింగ్ చేసేసేయండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారమే కట్ చేసేసేయండి. మీరు కట్ చేసేటప్పుడు ఒక్కసారి క్లాత్ అనేది అటు ఇటు జరిగిందేమో గమనించండి. లేదు అంటే మళ్ళీ నెక్ అనేది నీట్‌గా రాదనమాట. అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా ఈ విధంగా రౌండ్‌గా అయితే కట్ చేసేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చింది. ఇలా కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్టు ఆ లైనింగు మెయిన్ క్లాత్‌ని జస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి అటు ఇటు కదలకుండా ఉండడం కోసమని. ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది తీసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగా స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి రౌండ్‌గా. నెక్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకొని వచ్చేసి చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. కంపల్సరీ కటింగ్స్ అనేవి ఇవ్వాలండి. కటింగ్స్ అనేవి ఇవ్వకపోతే రౌండ్‌గా తిరగదు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినది ఏంటంటే పైపింగ్ క్లాత్ అనేది ఫుల్‌గా క్రాస్ ముక్క అనేది తీసుకోవాలండి. స్ట్రైట్ పీస్ తీసుకుంటే క్రాస్ అనేది తిరగదు. మీకు ముందే క్లియర్‌గా చెప్తున్నాను. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది మిడిల్‌లోకి పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసేసుకోండి. పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇది లోపలికి మళ్ళీ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసండి. హ్యాండ్స్‌కి ఎలా అయితే వేసుకున్నామో అలాగే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇలా కరెక్ట్‌గా లెవెల్‌లో పెట్టేసుకోండి. ఇలా లెవెల్‌లో పెట్టేసుకొని మనకి సంక దగ్గర కటింగ్స్ పెట్టాం కదండీ! ఆ కటింగ్స్ అనేవి కరెక్ట్‌గా ఒకే లెవెల్‌లో పెట్టుకోండి. లెవెల్‌లో పెట్టేసుకొని ఇప్పుడు లో షేప్ అనేది తీయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీకు ముందే చెప్పాను. పావు ఇంచి కంటే ఎక్కువ, అరించి కంటే తక్కువ లో షేప్ అనేది నీట్‌గా అయితే తీసేసుకోండి. అంతేనండి. ఇంతవరకు ఒక లో షేప్ తీసేసేయండి. ఇది ఎక్స్ట్రా ఉందని నేను పైకైతే చిన్నది తీసేసాను. కానీ మీరు అంత పై వరకు తీయకూడదు. ఇదిగోండి. ఈ విధంగా లో షేప్ తీసేసిన తర్వాత మీకు ఈ ఫ్రంట్ నెక్ అనేది నేను మొత్తంగా ఒక షార్ట్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడకపోతే చూసేసేయండి. అంటే ఇందులోని కూడా అప్‌లోడ్ చేస్తే ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుందండి. ఆ రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఛానల్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని నెక్ అనేది కూడా చాలా సింపుల్‌గా చెప్పాను. అంటే చాలా స్టైలిష్‌గా కూడా ఉంది. ఒక్కసారి అయితే చూసేసేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఆల్రెడీ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! 1/2 ఇంచ్ అటు ఇటు కూడా షోల్డర్స్ 2 జాయిన్ చేసేసేయండి. 2 షోల్డర్స్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసేయండి. ఇదిగోండి. నెక్ చూసారా ఎంత బావుందో? కంపల్సరీ అయితే నెక్ అనేది చూసుకోండి. మీరు ఇప్పుడు కుట్టే డ్రెస్ కాకపోయినా మరొక డ్రెస్‌కైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం లో షేప్ తీసాం కదండీ! చిన్న కటింగ్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్‌కి. ఆ లో షేప్ వచ్చిన కటింగ్ ఏమో ఫ్రంట్‌కొస్తుందనమాట. ఇలా పెట్టేసుకొని కరెక్ట్‌గా మిడిల్‌లోకి పెట్టుకోండి. మిడిల్‌లో కటింగ్ కూడా ఇచ్చుకున్నాం కదా! ఆ మిడిల్‌లోకి పెట్టేసి ఇలా ఎప్పుడైనా హ్యాండ్స్ అనేవి మిడిల్ నుంచి జాయింట్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యాండ్‌కి డిజైన్ ఇచ్చాడండి మధ్యలోకి. దాన్ని మనం ఏం చేస్తాం ఎప్పుడు అలవాటు ప్రకారం చివరి నుంచి అతుక్కొని వస్తామనుకోండి, ఆ డిజైన్ అనేది సైడ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని మనం అలా కాకుండా ఇలా మిడిల్‌లో నుంచి జాయిన్ చేసుకుంటే చాలా వర్క్ అనేది బావుంటుందనమాట. అండ్ స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ చేసుకునే అవసరం అయితే ఉండదు. ఈ విధంగా మిడిల్‌లోంచి వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసి మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పి ఇటు సైడ్ కూడా అలాగే వేసుకొని వచ్చేసేయండి. సరేనండి. మీకు ఇప్పటి వరకు నేను చెప్పే విధానం కనుక చెప్పే విధానం మెయిన్ మీకు అర్థమైనట్లయితే మర్చిపోకుండా బాగా చెప్పాననో, ఒకవేళ నచ్చకపోతే బాగా చెప్పలేదనో కామెంట్ అయితే చేయండి. ఓన్లీ నాకు మీరు ఎంతవరకు నా వీడియో రీచ్ అవుతుంది, జనాలు చూస్తున్నారు అన్న చిన్న హోప్ అండి. మరి పూర్తిగా ఒకవేళ ఇన్ కేసు టాకింగ్ ఇష్టం లేదనుకుంటే మాత్రం హాయ్ అని చిన్నది కూడా పెట్టండి. చిన్నదైనా పెట్టేసేయండి పర్వాలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే చివర ఎడ్జ్ కుట్టు కూడా వేయండి. ఈ విధంగా ఎడ్జ్ కుట్టు కూడా వేసుకొని వచ్చేసేయండి. వేసేసిన తర్వాత నేను ఆల్రెడీ ఫస్టు హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా! ఎగస్ట్రా పెట్టుకున్నానని. ఎగస్ట్రా మొత్తాన్ని కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఎగస్ట్రా తీసేసిన తర్వాత
ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకొని రావాలండి. అయితే వీడియోకి నేను సైడ్ జాయింట్ ఎలా చేయాలి, సైడ్ కట్స్ అనేవి ఎలా కుట్టాలి అనేది ఆల్రెడీ అది కూడా ఒక షార్ట్‌లో అయితే అప్లోడ్ చేస్తానండి. అంటే ఇన్ కేస్ అక్కడ చూడలేని వాళ్ళు ఇక్కడ చూడండి. 2 అంటే ఒకటేమో లాంగ్ వీడియోస్ కోసం తీశాను. మరొకటేమో షార్ట్ వీడియోస్ కోసమని 2 తీశాననమాట. ఇప్పుడేమో ఒకటైతే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూసి ఆ షార్ట్ వీడియో గానీ, సైడ్ కటింగ్స్ జాయింట్ వీడియో గానీ, లేదంటే నెక్ ఎలా కుట్టాలి అనే వీడియో గానీ చూసి ఈ లాంగ్ వీడియో కనుక వచ్చినట్లయితే ఒక చిన్న హార్ట్ సింబల్ అయితే ఇవ్వండి. ఓకేనండి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ ప్రకారమే ఇంక మీరు ఏమి తడబాటు పడాల్సిన పని లేదు. ఎక్కువవుతుంది, తక్కువవుతుంది అన్న టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ మార్కింగ్ మీదే మీరు డైరెక్ట్‌గా స్టిచ్ అయితే వేసుకొనొచ్చేసేయండి. వేసుకొనొచ్చేసి కరెక్ట్‌గా ఇక్కడికి ఆపేయాలండి. సైడ్ కటింగ్ అనేది కరెక్ట్‌గా ఇక్కడ ఆపేసి రఫ్ చేయండి. కంపల్సరీ రఫ్ చేయాలి. మీరు సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ అదే స్టిచ్ మీద వేసుకొని రావాలి. ఎంతవరకు ఒక 1 ½ ఇంచీ వరకు అదే స్టిచ్ మీద వేసుకొనొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక పావించి గ్యాప్‌తో డబుల్ స్టిచ్ అనేది అదే సెకండ్ స్టిచ్ అనేది వేయాలి. అర్థమవుతుంది కదండీ! మీకు చాలామంది ఈ సైడ్ జాయింట్ దగ్గరే డ్రెస్ అనేది ఫినిషింగ్ పోతుంది. మీకు మెయిన్ పాయింట్స్ అనేవి ఇవేనండి. ఇదిగోండి అండ్ థర్డ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా సేమ్ అదే ఫార్ములా ఫాలో అవ్వండి. అంటే ఇక్కడ వరకు పావించి వెడల్పుతో మీరు స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. బట్ కిందకొచ్చేసరికి ఒక 1 ½ ఇంచీ దగ్గరకొచ్చేసరికి మాత్రం మీరు ఫస్ట్ స్టిచ్ అయితే రఫ్ చేసి వేశారో దాని మీదే మళ్ళీ స్టిచ్ అనేది వేసుకొనొచ్చి రఫ్ చేసేసేయండి. రఫ్ చేసేసి దాన్నైతే కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ ఎక్కడైనా దారాలనేవి ఏలబడుతున్నట్లయితే వాటన్నిటిని నీట్‌గా ఫినిష్ చేసేసేయండి. కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కట్స్ అనేవి ఎలా వేయాలి అనేది మీకు క్లియర్‌గా అయితే వివరంగా చెప్తాను చూసేసేయండి. అంటే చాలామంది షార్ట్స్‌లో చూస్తారు కదా! అందుకోసమని నేనేంటంటే ఒక సైడ్ ఏమో సైడ్ కట్స్ ఎలా జాయిన్ చేయాలనేది షార్ట్‌లో చూపిచ్చాను. ఉన్న సైడ్ ఏమో ఇక్కడైతే చూపిస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారు అంటే కింద నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసి మళ్ళీ మరొక 1/2 ఇంచ్ అయితే ఫోల్డింగ్ వేయండి. ఆల్రెడీ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కదా! ఈ సైడ్ కట్స్ జాయింట్ కోసమని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసి మళ్ళీ మరొక 1/2 ఇంచ్ అయితే ఫోల్డింగ్ వేయండి. ఒక 1/2 ఇంచ్‌కి కొంచెం తగ్గిన ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇలా నీట్‌గా అయితే వేసుకుంటూ వచ్చేసేయండి. చూడండి వేసుకునేటప్పుడు ఎక్కడైనా దారపోగులు గట్రా కనిపిస్తే ఏం చేస్తారంటే కొంచెం లోపలికి తోసేసేయండి. మొత్తాన్ని కట్ చేసుకుంటూ వస్తే చాలా టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది. అందుకని ఏమైనా దారపోగులు కనిపిస్తే చాలా నీట్‌గా మీకు చాలా స్లోలో పెట్టి అంటే వీడియోని నేను స్పీడ్‌గా పెట్టకుండా మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసమని. ఎందుకంటే ఈ సైడ్ కట్స్ దగ్గరే డ్రెస్ అనేది పాడవుతుంది. అందుకని మీకు క్లియర్‌గా అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా వేసుకొని వచ్చేసిన తర్వాత మనం కుట్టి వేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకొని రండి. వేసుకొనొచ్చి పాదాన్ని అక్కడ పైకి లేపి మళ్ళీ ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మళ్ళీ ఒక 1 ఇంచ్ వరకు ఇలా వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసి దాన్ని మళ్ళీ పైకి లేపి పాదాన్ని రివర్స్ తిప్పండి. అంటే మనకి స్టిచ్ అనేది ఎలా రావాలి దాన్ని బట్టి చూస్తే నేను ఎలా వేస్తున్నానో దాన్ని ఇంకా ఫాలో అయిపోండి. మీకు చాలా నీట్‌గా అయితే వస్తుంది. ఈ విధంగా మొత్తంగా స్టిచ్ చేసుకొని అయితే వచ్చేసేయండి. చూడండి మీరు ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు మరీ పెద్దది వేయకండి. మరీ పెద్దది వేసేస్తే మనకి డ్రెస్ చూడటానికి ఫినిషింగ్ అనేది పాడవుతుంది. అందుకని మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కనుక ఆ 1 ఇంచ్‌ని మాత్రమే మీరు ఫోల్డింగ్ వేసుకుంటూ రండి. ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు డ్రెస్‌ని ఇలా తిప్పండి. పైకి తిప్పేసి ఈ ఎడ్జ్ నుంచి ఇప్పుడు మళ్ళీ మరొక స్టిచ్ అయితే వేసుకొని రండి. ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ పాదాన్ని పైకి లేపి డ్రెస్‌ని ఇలా తిప్పి మళ్ళీ ఇటు సైడ్ వరకు మళ్ళీ ఈ ఎడ్జ్‌కి స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా వేసుకొని వచ్చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే కింద మడత పెట్టుకొని వచ్చేసేయండి డ్రెస్‌కి కింద వైపు అనమాట. కింద వైపు సేమ్ మనం ఆల్రెడీ ఎక్స్ట్రా తీసుకున్నాం కనుక కింద వైపు కూడా ఒక 1/2 ఇంచ్ మళ్ళీ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసి మళ్ళీ దాన్ని మరొక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఫస్ట్ పై వైపు ఇలా స్టిచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఈ విధంగా పై వైపు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కింద వైపు స్టిచ్చింగ్ అయితే వేయండి.
ఇలాంటి వీడియోలు నేను ఎప్పటికప్పుడు మీకోసం అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. మంచి మంచి వీడియోలు. మోడ్రన్ డ్రెసెస్ పెట్టాను. చాలా సింపుల్ డ్రెసెస్ పెట్టాను. చిన్న పిల్లల బట్టలు పెట్టాను. చాలా మోడల్స్ పెట్టాను. ఒకసారి చూడండి. అన్ని మోడల్స్ నేను ఆల్రెడీ పెడుతున్నానండి. ఒక్కసారి చూడండి ఎవరైనా చూడకపోతే. ఇలా పైన స్టిచ్ వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా రివర్స్ తిప్పేసి కింద వైపు కూడా మళ్ళీ మరొక స్టిచ్ అయితే వేసుకొని ఇలా వచ్చేసేయండి. అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగనే స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ థ్రెడ్స్ అనేవి ఇంక నేను చూపించలేదని మీరు కుట్టేసి జాయిన్ చేసేసుకోండి. డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఎండింగ్‌కి వచ్చేస్తుందండి. అండ్ ఇటు సైడ్ కూడా అలాగే ఫ్రంట్ బ్యాక్ చూసేసుకొని దీన్ని కూడా అలాగే వేసేసుకోండి. అయితే మీకు ఇది ఆప్షనల్ అండి. డాట్స్ అనేది వేసుకుంటే చాలా ఫినిషింగ్ అనేది మనకి నీట్‌గా కనిపిస్తుందండి. ఫినిషింగ్ కాదు. ఫిట్టింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. కాకపోతే డాట్స్ ఒకసారి వేసుకొని చూడండి. లేని దానికే డిఫరెన్స్, ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటని మీకు క్లియర్‌గా తెలుస్తుంది. నేనైతే డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఒకసారి చూసేసేయండి. మనకి బ్యాక్ నెక్ డాట్స్ అనేవి బ్యాక్ సైడ్ వేస్తున్నాను. బ్యాక్ నెక్‌కి ఒక 1½ ఇంచి డౌన్‌కి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఈ విధంగా పెట్టేసుకొని డాట్స్ అనేవి అంటే సైడ్ కట్స్ ఉంటాయి కదండీ! ఆ కట్స్ కంటే ఒక 1 ఇంచి పైకి ఇదిగోండి. దీనికంటే ఒక 1 ఇంచి, 1½ ఇంచి పైకి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఒక పావు ఇంచి వరకు వెడల్పుతో ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకోండి. ఎంతవరకు అంటే మన నెక్ ఉంది కదా! నెక్‌కి 1½ ఇంచి డౌన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్‌గా లాగేసేయండి. అండ్ అందర్ సైడ్ కూడా అలానే వేసేసేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. వీలైతే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి. ఈ విధంగా ఇటువైపు కూడా డాట్ అనేది వేసుకొని వచ్చేసేయండి. సేమ్ అటువైపు ఎలా అయితే వేసుకున్నామో దాని యొక్క హైట్ చూసేసుకొని ఇటు సైడ్ వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా వేసుకొని వచ్చేసేయండి. అంతే అండి. ఇదిగోండి లాస్ట్ ఫినిషింగ్ అయ్యేసరికి ఇలా అయితే వచ్చింది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్